ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆణివార ఆస్థానం. స్వామివారికి శాస్త్రోక్తంగా పట్టు వస్త్రాల సమర్పణ. ఆస్థానం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి తరపున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సంప్రదాయంగా సమర్పించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం. విజయవాడ ఇంద్రకీలాద్రిలో వేడుకగా శ్రీచక్ర కుంకుమార్చనలు. సర్వ సౌభాగ్యాలను ప్రసాదించే కనకదుర్గమ్మకు భక్తుల నీరాజనాలు. ఘనంగా శ్రీ చెంగల్వరాయ స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శాస్త్రోక్తంగా క్రతువులు. అక్టోబర్ నెల తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శనాల ఆన్లైన్ కోటా విడుదల. జూలై 19వ తేదీ నుండి 24 వరకు విడతల వారీగా టికెట్లు పొందే అవకాశం. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థాన వేడుకలను బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత గరుడాల్వార్కు అభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని కొలువు తెచ్చారు. అనంతరం టీటీడీ పెద్దజేర్ స్వామి, చిన్నజేర్ స్వామి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు పట్టు వస్త్రాలను తీసుకుని ధ్వజస్తంభ ప్రదక్షిణగా ఆలయం వద్దకు చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి గరుడాల్వార్కు ఎదురుగా కొలువు తెచ్చిన ఉత్సవమూర్తులకు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆస్థానం నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం సందర్భంగా బుధవారం తమిళనాడు రాష్ట్రం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం నుండి పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చిన ప్రతినిధి బృందం శ్రీరంగం నుండి పట్టు వస్త్రాలను తీసుకుని బుధవారం ఉదయం తిరుమలలోని పెద్దజేరు మఠానికి చేరుకున్నారు. మఠంలో పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర ప్రతినిధులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలను ఘనంగా సత్కరించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో స్వామివారికి నూతన వస్త్రాలను సమర్పించి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం ఆణివార ఆస్థాన వేడుకలను కన్నుల పండుగ నిర్వహించారు. ముందుగా ఆలయంలోని ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ విశ్వక్సేనుల వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో పి వరలక్ష్మి, ఇతర అధికారులు, అర్చకులు పట్టు వస్త్రాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం మూలమూర్తికి, ముఖమండపంలోని ఉత్సవమూర్తులకు
పట్టు వస్త్రాలను సమర్పించి శాస్త్రోక్తంగా ఆస్థానం జరిపారు. అన్నమయ్య జిల్లా తాళ్లపాకలో కొలువైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి వార్లకు పుష్పయాగ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిమళ భరిత ఉత్సవాన్ని మనసారా గాంచి భక్తులు శివకేశవులకు దివ్య మంగళ నీరాజనాలు సమర్పించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని తన సంకీర్తనలతో సేవించి తరించిన ప్రసిద్ధ వాగ్గేయకారుడు శ్రీ అన్నమాచార్యుల వారి జన్మస్థలం తాళ్లపాక ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న తాళ్లపాకలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలో ప్రత్యేకంగా అందంగా తీర్చిదిద్దిన వేదికపై బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించిన కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారిని ఓవైపు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారిని మరోవైపు వేంచేపు చేశారు. ఆపై అర్చకులు తులసి, మరువం, దవనం తదితర పత్రాలకు మల్లెలు, మొలలు, కనకాంబరాలు, రోజా, సంపెంగ, చామంతి తదితర పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ పుష్పాలను బుట్టలలో నింపి ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చారు. తరువాత వేదిక వద్ద అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి వారికి పుష్పయాగ మహోత్సవాన్ని ఆద్యంతం భక్తిరసభరితంగా నిర్వహించారు. ఒకే వేదికపై శివకేశవులను పుష్పయాగంలో దర్శనం చేసుకుని భక్తులు పులకితులయ్యారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొనమిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొనమిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. గుదిగొనమిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. పొదిగి పూజించిన పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము.
2025వ సంవత్సరం అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. జూలై 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా భక్తులకు ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎప్పుడెప్పుడు క్షణకాల దర్శనం చేసుకుందామా అని భక్తులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2025వ సంవత్సరంకు సంబంధించి అక్టోబర్ నెల ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, శ్రీవారి సేవల కోటాను జూలై 19వ తేదీన విడుదల చేయనుంది. ఇందులో భాగంగా జూలై 19వ తేదీ 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జూలై 21వ తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టికెట్లు పొందాల్సి ఉంటుంది. జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం ఆర్జిత సేవ టికెట్ల కోటాను విడుదల చేస్తారు. అలాగే జూలై 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శనాల స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. జూలై 23వ తేదీ ఉదయం 10 గంటల నుండి అంగ ప్రదక్షిణ టికెట్ల కోటా అందుబాటులో ఉంటుంది. జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోటా అందుబాటులో ఉంటుంది. ఇక జూలై 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోటా ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల చేస్తారు. అదేవిధంగా జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. సకల సౌభాగ్యాలను మెండుగా ప్రసాదించే సర్వమంగళ ప్రదాయిని శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో శ్రీచక్ర కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలోని మండపంలో శ్రీచక్ర కుంకుమార్చన జరిపారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తరువాత శ్రీచక్రానికి సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు నిర్వహించి ఛత్రచామర వింజామర సేవలను జరిపారు. ఆపై భక్తులకు కుంకుమను ప్రసాదంగా పంపిణీ చేశారు. అనంతరం గర్భాలయంలో అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు పులకితులయ్యారు. పంచభూత లింగాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ చెంగల్వరాయ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు సంప్రదాయ శోభితంగా అలంకరించిన ప్రధాన కలశాన్ని వెండి పల్లకీపై కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలోని సప్తవీరుల వద్దకు వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, వరుణ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై సేకరించిన పుట్టమట్టిలో నవధాన్యాలను ఉంచి శ్రీ చెంగల్వరాయ స్వామి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన శ్రీ పోచమ్మ తల్లి బోనాల ఉత్సవం కోలాహలంగా జరిగింది. ఆషాఢ మాసం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ పోచమ్మ తల్లికి విశేష పుష్పాలంకరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక భక్తులు కొత్త పాత్రలో నైవేద్యాన్ని వండుకుని పసుపు, కుంకుమ, వేపాకులతో చూడ చక్కగా అలంకరించారు. ఆ బోనాలను తలపై పెట్టుకుని డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. బోనాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి పోచమ్మ తల్లికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కడప నగరంలో కొలువైన శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. మాస కళ్యాణోత్సవంలో భాగంగా అర్చకులు తొలుత గర్భాలయంలో అమ్మవారి దివ్యమంగళమూర్తికి విశేష అలంకరణలతో ప్రత్యేక పూజలు జరిపి హారతలు అందజేశారు. ఆపై ఆలయంలోని మండపంలో శ్రీ విజయ దుర్గాదేవి, శ్రీ మల్లికార్జున స్వామివార్లను చక్కటి అలంకరణలతో వేంచేపు చేశారు. గణపతి పూజ, కలశ పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం, పట్టు వస్త్ర సమర్పణ, కన్యాదానం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ విజయ దుర్గాదేవి మల్లికార్జున స్వామివారి కళ్యాణం కమనీయంగా సాగింది. శివుని ప్రియసుతుడు ఆదిపూజ్యుడైన శ్రీ గణనాథుడు విభూది అభిషేక సేవలో ముగ్ధ మనోహరంగా అనుగ్రహించారు. వరంగల్ జిల్లా కాజీపేటలోని ప్రసిద్ధ శ్వేతార్క మూలగణపతి దేవాలయం ఈ సందర్భంగా భక్తుల జై గణేశ స్మరణలతో పులకించింది. స్వయంభూగా వెలిసిన శ్రీ శ్వేతార్క మూలగణపతికి అర్చకులు విభూదితో నేత్రపర్వంగా అభిషేకం నిర్వహించారు. తరువాత పార్వతీ నందనునికి తులసి దళార్చనను ఘనంగా నిర్వహించారు. ఎంతో వేడుకగా సాగిన ఈ విశేష ఉత్సవాలలో గణనాథుని దర్శనం చేసుకుని భక్తులు ముగ్ధులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొలువైన పురాతన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తులాభారం కార్యక్రమాన్ని భక్తిరస భరితంగా నిర్వహించారు. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ తులాభారంలో భక్తులు తన్మయులై పాల్గొన్నారు. చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను సర్వశోభితంగా కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై స్వామివారి తులాభారాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని సేవించి కానుకలు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఖమ్మం జిల్లా మధిరిలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారికి ఆకు పూజలు జరిగాయి. ఆషాఢ మాసం మంగళవారం సందర్భంగా అర్చకులు సీతారాముల సన్నిధిలో ఉపాలయంలో వేంచేసిన రామబంటు శ్రీ ఆంజనేయునికి అర్చకులు
ఆరాధనలు జరిపి ఆకు పూజలు చేశారు. సుందర అలంకరణలతో వాయునందనికి హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం సహితంగా ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం కమాన్ రోడ్డులో రామేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పర్వతవర్ధిని దేవికి శాకంబరి ఉత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. ఆషాఢ మాసం సందర్భంగా చల్లని తల్లి శ్రీ పర్వతవర్ధిని అమ్మవారి మూలమూర్తికి అర్చకులు విశేష ఆరాధనలు చేశారు. తరువాత అమ్మవారిని పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో, గర్భాలయాన్ని, ఆలయ పరిసరాలను అలంకరించారు. భక్తులు శాకంబరిగా పర్వతవర్ధిని అమ్మవారిని దర్శించుకుని తరించారు. శివపార్వతుల ప్రియసుతుడు శ్రీ వినాయక స్వామివారు స్వర్ణ రథోత్సవంలో భక్తులను శోభాయమానంగా అనుగ్రహించారు. చిత్తూరు జిల్లాలో సత్య ప్రమాణాల ఆలయంగా, భక్తుల ఆరాధ్య నిలయంగా వెలిసిల్లుతున్న కాణిపాకం స్వయంభూ శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. సంకష్టాల చతుర్థి వేడుకల్లో భాగంగా అర్చకులు స్వామివారికి పుష్పాలు, ఆభరణాలతో అందంగా అలంకరణలు చేసి అందమైన స్వర్ణ రథంపై వేంచేపు చేశారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో వినాయక స్వామివారు స్వర్ణ రథంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన శ్రీ జయతీర్థుల స్వర్ణ పల్లకి ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరవశులయ్యారు. ముందుగా శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామీజీ శ్రీ జయతీర్థుల వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు జరిపి పుష్పార్చనలు నిర్వహించారు. ఆపై ఛత్రచామర, వింజామర సేవలను జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ జయతీర్థుల స్వర్ణ పల్లకి ఉత్సవం శ్రీమఠం ప్రాంగణంలో విశేషంగా సాగింది. కడప జిల్లా పాత కడపలో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి దేవాలయంలో శ్రీ వీరాంజనేయ స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. అనంత పద్మనాభుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారికి ఆషాఢ మాసం మంగళవారాన్ని పురస్కరించుకొని అర్చకులు తొలుత గణపతి పూజ, దీపారాధన జరిపారు. అనంతరం అనంత పద్మనాభునికి పుష్పమాలలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఆపై శ్రీ వీరాంజనేయ స్వామి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పుష్పమాలలు, తమలపాకుల హారాలతో రామబంటుకు అలంకరణలు చేసి సింధూరార్చన, తమలపాకుల అర్చనలు జరిపారు. అనంతరం నివేదన, మంత్రపుష్పం, మంగళహారతులు సమర్పించారు. భక్తులు అంజనీసుతుని అభిషేక ద్రవ్యాల్లో సేవించి తన్మయులయ్యారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కొలువైన సకల దేవతామూర్తుల ఆలయంలో శ్రీ విజయ గణపతి స్వామికి అభిషేకం నిర్వహించారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామి పంచలోహ విగ్రహమూర్తికి అర్చకులు భక్తులచే పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. తరువాత బొజ్జ గణపయ్యకు ప్రీతికరమైన గరిక పూజలు జరిపి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో నెలవైన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో పుష్పార్చన జరిగింది. విశిష్టమైన శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి ఎర్రటి పుష్పాలతో కుమారస్వామికి పుష్పార్చన నిర్వహిస్తే రుణ విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఈ నేపథ్యంలో భక్తులు 14 మంగళవారాల పాటు ఈ ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎర్రటి పుష్పాలతో అర్చకుల సూచనల మేరకు పుష్పార్చనను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అనంతరం అర్చకులు గర్భాలయంలో వెండి కవచ ధారణతో చక్కగా అనుగ్రహిస్తున్న స్వామివారికి నైవేద్యం, మంగళహారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 73,020 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,609 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,19,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.